సింగరేణిలో కొత్త క్వార్టర్ల నిర్మాణం చేపట్టడానికి యాజమాన్యం నిర్ణయం చేసింది. గోదావరికని, శ్రీరాంపూర్, భూపాలపల్లి, మనుగుడు ప్రాంతాల్లో 1003 క్వార్టర్ల నిర్మాణం కోసం జరుగుతున్న టెండర్ ప్రక్రియను ప్రారంభించింది. సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల కోసం 50 ఏండ్ల కింద రేకులతో క్వార్టర్లను నిర్మించింది. ఒక హాల్, సింగిల్ బెడ్రూమ్, కిచెన్ ఉండే క్వార్టర్లలోనే కార్మిక కుటుంబాలు నివసిస్తుండగా పిల్లలు ఎదగడంతో స్థలం సరిపోక అదనంగా క్వార్టర్లను ఆనుకుని షెడ్లను నిర్మించారు. కార్మికులు రిటైర్డ్ అయిన తర్వాత వాటికి రిపేర్లు చేస్తూ కొత్తగా వచ్చే వారికి కేటాయిస్తున్నారు. ప్రస్తుతం క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకుని నివాసానికి అనుకూలంగా లేవు. వాటి రిపేర్లకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని మేనేజ్మెంట్ భావించింది. దీంతో పలు ఏరియాల్లో పాత క్వార్టర్లను తొలగించి కొత్తగా డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ క్వార్టర్లను నిర్మించేందుకు సింగరేణి మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఉద్యోగులు, ఆఫీసర్లు ఉండేందుకు కొత్తగా డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించేందుకు సింగరేణి నిర్ణయించింది. వీటిని గోదావరికని, శ్రీరాంపూర్, భూపాలపల్లి, మనుగుడు ప్రాంతాల్లో 1003 క్వార్టర్లను నిర్మించనుంది. వీటిలో 143 క్వార్టర్లు ఆఫీసర్లకు, ఉద్యోగులకు 860 క్వార్టర్లను కేటాయించనుంది. ఇందుకు 450 కోట్లకు డైరెక్టర్ల బోర్డు అప్రూవల్ కూడా ఇచ్చింది. కొత్తగా నిర్మాణం చేసే క్వార్టర్లను బ్లాక్ వారీగా చేపట్టనుంది. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో 133 కోట్లతో ఆఫీసర్లకు 36 క్వార్టర్లు, ఉద్యోగులకు 282 క్వార్టర్లు నిర్మించనుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో 193 కోట్లతో ఆఫీసర్లకు 39 క్వార్టర్లు, ఉద్యోగులకు 410 క్వార్టర్లు, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 45 కోట్లతో ఆఫీసర్లకు 22 క్వార్టర్లు, ఉద్యోగులకు 60 క్వార్టర్లు, ఖమ్మం జిల్లా మనుగుడులో 79 కోట్లతో ఆఫీసర్లకు 46 క్వార్టర్లు, ఉద్యోగులకు 108 క్వార్టర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ప్రస్తుతం వీటి నిర్మాణానికి టెండర్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వభారతి అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ, సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి. వెంటనే సంప్రదించండి.